హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియో ఏంటంటే ప్లాంట్ హ్యాంగర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇలా వస్తుందండి లుక్. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము. నేను ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇలా మనం క్రీపర్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో ప్రొసీజర్లోకి వెళ్దామండి. సో నేను ఇలా ఒక ఫ్రేమ్ తీసుకున్నాను. 2గా వస్తాయి కదండి, సెపరేట్ చేసుకోవచ్చు. ఈ హుక్ని నేను కొంచెం టైట్ చేసేసుకున్నాను. ఇలా ఒక స్మాల్ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది కొంచెం స్మాల్గా ఉండాలి మనకి. ఇలా తీసుకున్నాక మీకు ఐడియా అర్థమైపోయింది కదండి. ఇలా కొంచెం పెట్టేసుకోవాలి సెంటర్లో. ఆ హుక్ ఇక్కడికి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. కొంచెం గ్లూ గన్ వేసి కొంచెం పేస్ట్ చేసుకుంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఉలెన్ థ్రెడ్ తీసుకున్నానండి. సో ఇలా మనం టై చేసేసుకుంటే గట్టిగా సరిపోతుంది. మనం ఉలెన్ థ్రెడ్ లేదనుకోండి, జూట్ రోప్ కూడా వేసుకోవచ్చు, కాటన్ థ్రెడ్ కూడా వేసేసుకోవచ్చు. ఇలానే నేను మొత్తం వేసేసుకుంటానండి. ఇలా వస్తుంది. సో ఈ థ్రెడ్ మనం కొంచెం పేస్ట్ చేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలానే మనం ఇంకొక సైడ్ కూడా అలానే పేస్ట్ చేసుకొని టై చేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ 2 knots వేసేసుకున్నాను అండి, 2 sides. సో ఇప్పుడు మనము సెంటర్లో ఇలా జాయిన్ చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ అండి. మనము ఇప్పుడు ఇలా ఉలెన్ థ్రెడ్తోనే జాయిన్ చేసేసుకుందాము. కాకపోతే నేను ఇక్కడ ఒక 3 strings తీసుకున్నాను అండి. ఉలెన్ తీసుకొని నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం ఇలాంటి హుక్ తీసుకోవాలండి, ఎస్ హుక్. అలానే కర్టన్ రింగ్ కూడా తీసుకున్నాను. ఇలా నేను ఇన్సర్ట్ చేసేసుకున్నాను. చూడండి ఎలా వస్తుందో. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా. సో ఎలాగో మనం శారీస్కి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూనే ఉంటాం కాబట్టి వేస్ట్ ఉంటాయి కదా, ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. సో ఇలా లైవ్ ప్లాంట్స్ కాకుండా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదండి హ్యాంగ్ చేసుకోవడానికి. సో అలా కూడా మనం పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఇలానే ఒక 4 frames ఎక్స్ట్రాగా చేసుకున్నానండి హ్యాంగ్ చేసుకోవడానికి. ఇలా నేను క్రీపర్ని హ్యాంగ్ చేసుకున్నాను. ఈ కపుల్స్ వన్ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను కదండి, ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇంకా నేను మీకు షేర్ చేయలేదు, చేస్తానండి. సో డిసెంబరాలు అంటారు కదండి, అవి చేసుకొని ఇలా నేను క్రీపర్ లాగా అటాచ్ చేసుకున్నాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలానే బాగా యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.